రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఇక్కడ తెలంగాణ జలద్రోహానికి ముగ్గురు మిలాఖత్. మొత్తం బాబు డైరెక్షన్లో ఒక్క దశలోనే పూర్తిగా ఏ రకంగా ఒక్కో దశలో తెలంగాణకు సంబంధించిన జల వనరులను దోపిడీ చేసే కుట్ర జరుగుతుందో అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకి ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. బాబు డైరెక్షన్లో ఒక్కో దశలో బనకచెర్ల ముందుకు సాగుతుంది. జూలై నెలలోనే 200 టీఎంసీల గోదావరి జలాల మళ్లింపునకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రంగం సిద్ధం చేస్తుంది. బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే అంశం మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణకు సంబంధించి అన్నిటికంటే కీలకమైన కృష్ణా అలాగే గోదావరి 2 జలాలను కూడా పూర్తిగా కబలించేందుకు 3 పార్టీలు 3 ప్రభుత్వాలు కలిసి ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయనే అంశం ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి తెలిసినా కూడా 5 నెలలుగా గప్చుప్గా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం దీన్ని బయటికి పొక్కకుండా పూర్తిగా కుట్ర చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఢిల్లీలో జరిగిన మంత్రాంగంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఢిల్లీలో జరిగిన సమావేశాల తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల దృష్టి మళ్లించడం కోసం నామమాత్రంగా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది తప్ప కాంగ్రెస్కి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వాటాలోనే 200 టీఎంసీల నీటిని మిగులుగా నిర్ధారించారు. ఎగువ రాష్ట్రాలు నీటి హక్కులను పట్టించుకొని కేంద్రం గుట్టును మాజీ మంత్రి హరీష్ రావు బట్టబయలు చేయగానే సుప్రీంకోర్టు కేసును తెరపైకి తీసుకొచ్చిన ఉత్తమంటూ ఈ వార్తను ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఈ మొత్తం వ్యవహారంలో గోదావరి కృష్ణను చెరబట్టేందుకు జరుగుతున్న కుట్రలను బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టేందుకు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తుందనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పాలమూరు కకావికలమంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల బాటలో రేవంత్ సర్కార్ మొత్తం కూడా నడుస్తూ ఉందనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. PRLIS నుంచి రంగారెడ్డి జిల్లా తొలగింపు, భీమా ప్రాజెక్టు నీటి కోటాలో 7 టీఎంసీలు కోత, కొడంగల్ లిఫ్ట్తో జూరాలపై అదనంగా భారం పడుతుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. తాజాగా పాలమూరు రంగారెడ్డి వాటా కూడా కుదించారు. కల్వకుర్తి ప్రాజెక్టు ఆయకట్టుకు తీరాలలో మరోసారి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విద్రోహం చేస్తుందనే అంశం ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి హయాంలో పూర్తిగా 2 జీవనదులను పూర్తిగా పరిరక్షించుకొని ప్రతి నీటి బొట్టును ఓడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసే ఒక మహోద్యోలమైన యజ్ఞం కొనసాగితే మొత్తం తెచ్చుకున్న తెలంగాణను ఏ రకంగా చెరగబెట్టాలనే ప్రయత్నం, దీంతో పాటుగా ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను కాలరాసి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు వాటిని ఏదో రకంగా మళ్లించుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ దీనిపై సమరశంఖం పూరించిందనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి ప్రణాళికలు ఏ రకంగా ఉండేనో దానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 90 టీఎంసీలు ప్రతిపాదించారు. 12.30 లక్షలు అంటే దాదాపు 12.5 లక్షల ఆయకట్టును కూడా ఇక్కడ ప్రతిపాదించిన పరిస్థితి. డిండి ప్రాజెక్టులు ఏకంగా 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలు, కల్వకుర్తికి దాదాపు 15 టీఎంసీలు 1.50 అంటే 1.5 లక్షల ఎకరాలు. ఇలా ప్రాజెక్టుల వారీగా పెద్ద ఎత్తున నీటి కేటాయింపులు చేసుకొని వాటికి సంబంధించిన ప్రణాళికలు రచించడమే కాదు పూర్తి స్థాయిలో వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి దశాబ్దాల సాగునీటి కష్టాలు తీర్చాలనే ఒక మహోజ్వలమైన పోరాటం నడిచింది. మహోజ్వలమైన కార్యక్రమాలు కొనసాగిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఏకంగా అనతి కాలంలోనే దాదాపు అనేక రకాల అనుమతులు కూడా సాధిస్తే పూర్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతుల మాట దేవుడెరుగు, చివరికి డిపిఆర్లు కూడా వెనక్కి వస్తూ ఉన్నాయి. గతంలో వలసలు వాపసు వస్తే ఇప్పుడు డిపిఆర్లు వాపసు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ సమగ్రమైన కథనాన్ని కూడా మనం ఈరోజు నమస్తే తెలంగాణలో చూస్తూ ఉన్నాం. నేతన్నలకు కాంగ్రెస్ ద్రోహం అంటూ మరో ప్రధానమైన వార్త కూడా కనిపిస్తూ ఉంది. వర్కర్ టు ఓనర్ను సంక్రాంతిలోగా అమలు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు అల్టిమేటం జారీ చేశారు. లేదంటే 10,000 మందితో మహాధర్నా నిర్వహిస్తామని కూడా హెచ్చరించిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల నేతన్నల కోసం స్కీమ్ను ప్రారంభించిన పరిస్థితిని మనం చూసాం. గతంలో అది ఏ రకంగా సక్సెస్ అయిందో కూడా మనం చూసాం. 200 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 400 కోట్లు కేటాయించారు. నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఆ మొత్తం షెడ్లన్నీ కూడా మారిపోయాయనే అంశం
మనకు కనిపిస్తోంది. తొండలు గుడ్లు పెడుతున్నాయి, 400 కోట్లు నిర్వీర్యమయ్యాయని చెప్పి కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో సర్కార్పై ఫైర్ అయిన అంశం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. అపరెల్ పార్కులో మొత్తం పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయనే అంశాన్ని నిన్న స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కేటీఆర్ గారు ఆ వివరాలన్నింటినీ కూడా చూసిన తర్వాత తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వానికి ఆయన ఈ రకంగా హెచ్చరిక చేసిన పరిస్థితి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ అపెరల్ పార్క్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వర్కర్ టు ఓనర్ స్కీమ్లో భాగంగా ఇక్కడ వీటినన్నింటినీ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పుడు వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేసి వారికి లబ్ధిదారులకు అందించాల్సింది పోయి, లబ్ధిదారులకు సంబంధించిన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాల్సింది పోయి పూర్తిగా నేతన్నలకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోంది. నేతన్నలకు రక్షణగా, చేనేత కార్మికులకు రక్షణగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని కూడా వీరు కాలరాస్తూ ఉన్నారు. ఒక్కో పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. చివరికి బతుకమ్మ చీరలను కూడా నిలిపివేసి వారి పుట్టగొడతా ఉన్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక రకాల పథకాలు, కార్యక్రమాలన్నీ రద్దయిపోతున్నాయి. చివరికి వర్కర్ టు ఓనర్కు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేయాలనే కుట్ర అయితే జరుగుతుందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సిరిసిల్లలోని చేనేత కార్మికులు సహించరు. ఒక సంకల్పంతో చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలని కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వీటిని పక్కన పెట్టాలని చూడడం, ప్రాజెక్టుల తరహాలోనే వీటిని కూడా ఎక్కడా కూడా ముందుకు సాగకుండా అడ్డుకట్ట వేయడం అనేది రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పేసి కేటీఆర్ గారు మండిపడ్డారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ షెడ్లన్నీ కూడా మారిపోతూ ఉంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా ఆయన సూటిగా నిలదీసిన పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 ఎకరాల్లో ఏర్పాట్లు, 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనం అంతా కూడా వినియోగించుకోకుండా ఈ రకంగా మీరు వీటన్నిటిని పక్కన పెడతారంటూ కూడా సూటిగా నిలదీసిన అంశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే సంక్రాంతి లోపల వీటిని పూర్తి చేసి అమలు చేయకపోతే మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10,000 మందితో మహాధర్నా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పేసి కేటీఆర్ గారు చేసిన తీవ్రమైన హెచ్చరిక కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. దీనిపై తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త, ఎన్నికలుంటేనే రైతు భరోసా అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. లేదంటే పంట కోతలు మొదలవ్వాల్సిందే, శాటిలైట్ సర్వే ఆధారంగానే ఇస్తామన్నారు. ఇప్పుడేమో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా ఇప్పుడు సంక్రాంతికి వేస్తామంటూ లీకులు, ప్రాదేశిక ఎన్నికల ఆలోచనలో రాష్ట్ర సర్కార్ అంటూ రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసా పూర్తిగా ఏ సీజన్ కా సీజన్ ప్రభుత్వం ఎగ్గొట్టి ముందుకెళ్ళిపోతూ ఉంది. రైతులను ఈ రకంగా కూడా నయవంచనకు గురి చేస్తూ ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేయకుండా వాటిని పక్కన పెట్టి పడావు పెట్టి రైతును సాగునీటి కష్టాల పాలు చేశారు. మరోవైపు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి దాన్ని కూడా దగా చేశారు. చివరికి ఎన్నికలు ఉంటే తప్ప రైతు భరోసా పడనే పరిస్థితి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్ల నాడు రైతు బంధు పడేది, ఇప్పుడు ఓట్ల నాడు మాత్రమే, అది కూడా అరాకొరగా అప్పుడప్పుడు మాత్రమే ఇస్తున్నారు. దాన్ని కూడా 1,00,000 ఆంక్షలు పెట్టి ఎత్తేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. శాటిలైట్ మ్యాపింగ్ కావచ్చు, ఇతర అనేక రకాల ఆంక్షలు పెట్టి దానికి ఎగనామం పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ బీఆర్ఎస్ మండిపడుతున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి కూడా ఎన్నికలు ఉంటేనే, అవి కూడా ప్రాదేశిక ఎన్నికల ఆలోచనలో ఉన్న నేపథ్యంలో, ఆ ఎన్నికల నేపథ్యంలో ఆ సమయంలో మాత్రమే మరోసారి వేయాలనే ఆలోచన, రైతు బంధు అందించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుందనే దానిపై ఇప్పటికే రైతులు కూడా తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. వారంతా కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి, అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న దయనీయమైన దృశ్యాలు ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు సంక్రాంతికి వేస్తామంటూ ఏవైతే కొత్త లీకులు ఇస్తున్నారో దీని వెనుక కూడా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే ఉంది. వ్యవసాయం సీజన్ తగ్గట్టుగా రైతు బంధు పడాలి. కేసీఆర్ గారు వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి, తానే ఒక రైతు కాబట్టే ఆయన సరైన సమయంలో సరైన సాయం అందాలనే ఏకైక ఆలోచనతో ఏకంగా పెట్టుబడి సాయాన్ని అందించిన పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా ఎక్కడా కూడా కేవలం రైతు కోణంలో కాకుండా రాజకీయ కోణంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. అందుకోసమే రైతు అగచాట్లు పడతా ఉన్నాడనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకు. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో మాత్రమే రైతు భరోసాకు సంబంధించి అప్పటి వరకు తీవ్ర జాప్యం చేయాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని బీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. 2 ఏళ్లలో ఒక్క సీజన్లోనే పూర్తిగా పంపిణీ, 2024-25 వానాకాలంలో కూడా రైతు భరోసా ఎగవేత ఏ రకంగా చేశారు. ఇప్పటికీ అనేక సీజన్లలో రైతు భరోసాను ఎగవేస్తూ ఉన్నారు. దాన్ని పెంచుతామని చెప్పేసి మాటిచ్చి దాన్ని కూడా పూర్తిగా
మోసం చేశారనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. పాలమూరు కకావికలం అంటూ మరో ప్రధానమైన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల బాటలో రేవంత్ సర్కార్ అంటూ ఈ కథనం. PRLIS నుంచి రంగారెడ్డి జిల్లా తొలగింపు. పాలమూరు రంగారెడ్డి నుంచి భీమా ప్రాజెక్టు నీటి కోటాలో కూడా 7 TMCలు కోత పెడుతోంది ప్రభుత్వం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాం. కొడంగల్ లిఫ్ట్తో జూరాలపై అదనపు భారం పడుతోంది. తాజాగా పాలమూరు రంగారెడ్డి వాటా కుదింపు ఏదైతుందో ఇది పెను ప్రమాదంగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతులకు శరాఘాతంగా మారే ప్రమాదం పొంచి ఉందనే సమగ్రమైన కథనం. దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కల్వకుర్తి ప్రాజెక్టు ఆయకట్టుకు కూడా తీరని అన్యాయం జరగబోతుంది. దాదాపు 6.5 లక్షల ఎకరాలను బీఆర్ఎస్ హయాంలో అనతి కాలంలోనే పాలమూరు జిల్లా ఒక్క జిల్లాలోనే సాగులోకి తీసుకొస్తే ఇప్పుడు పూర్తిగా పడావు పెట్టే కుట్ర కొనసాగుతోంది. 90-95% పనులను పాలమూరు రంగారెడ్డిలో కేసీఆర్ గారు పూర్తి చేస్తే కనీసం కాల్వలు తీయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతలు రావడం లేదు. పూర్తిగా ఎక్కడికక్కడ కనీసం దాన్ని పట్టించుకున్న పాపన పోవట్లేదు. చివరికి కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాలరాసి ఏపీకి అప్పనంగా రాసిచ్చే కుట్ర కొనసాగుతుందని ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో పాటుగా పార్టీ నేతలంతా కూడా దీనిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కృష్ణా జలాలను ఈ రకంగా అప్పనంగా ఏపీకి రాసిచ్చే కుతంత్రాలు ఏవైతే కొనసాగుతున్నాయో వాటిని సహించే ప్రసక్తి లేదని కూడా హెచ్చరిస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే ఏ రకంగా ఒక్కో ప్రాజెక్టు కల్వకుర్తి, భీమా, నెట్టెపాడు, కోయల్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చే ఒక మహోన్నతమైన యజ్ఞం బీఆర్ఎస్ హయాంలో కొనసాగితే ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఏ రకంగా కాలరాయాలి, మొత్తం కృష్ణా జలాలన్నీ కూడా ఏపీకి ఎట్లా తరలించాలనేది 3 పార్టీలు 3 ప్రభుత్వాలు కలిసి పన్నుతున్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకైతే తీరని అన్యాయం. కృష్ణా బేసిన్లో 95% ఉన్న జిల్లా, గోదావరి బేసిన్లో 5%. సాగు భూమి విస్తీర్ణం ఏదైతుందో దాదాపు 14 లక్షల ఎకరాలు. జిల్లాలోని ఏకైక మీడియం ప్రాజెక్టు బీనీ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టు కోటిపల్లి వాగు ప్రాజెక్టు 9,200 ఎకరాలు మాత్రమే. ఇక చెరువులు దాదాపు 2,400 మాత్రమే మిగిలిన పరిస్థితి. ఆ చెరువులను కూడా సమైక్య రాష్ట్రంలో చెరబట్టారు. హైదరాబాద్ను ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములను కబ్జా చేసేందుకు అప్పుడు సమైక్య పాలనలో వాటన్నిటిని కూడా పూడ్చివేసి ఆ చెరువులను కూడా విధ్వంసం చేశారు. చిన్న నీటి వనరుల విషయంలో కూడా పూర్తిగా తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. ఇక భారీ ప్రాజెక్టుల మాట అయితే ప్రపంచానికి తెలుసనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓవైపు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మరోవైపు చిన్న నీటి వనరులను కూడా విధ్వంసం చేసి ఇప్పుడు ఏకంగా నదినే తెలంగాణ నుంచి పూర్తిగా కొట్టేసే ప్రయత్నం, కృష్ణా జలాలని పూర్తిగా కాలరాసే కుట్ర కొనసాగుతుందనే అంశం మనకు కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా దాదాపు 350 గ్రామాలకు తాగునీరు అందనుంది అంటూ ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసిన సందర్భంలో, పూర్తిగా రూపకల్పన చేసిన సందర్భంలో కేసీఆర్ గారి ఆలోచనలు ఏ రకంగా ఉండే, ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆలోచనలు చేస్తుందో తెలంగాణ సమాజం, అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో అత్యంత కీలకమైన జిల్లాలైన పాలమూరు, నల్గొండ, అలాగే రంగారెడ్డి, ఈ 3 జిల్లాల ప్రజలు, రైతులు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. అబద్ధాలను నమ్మి ఓటేసిన పాపానికి చివరికి తమకు సాగునీరు కూడా అందని దుస్థితి, భవిష్యత్ తరాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయే పెను ప్రమాదం పొంచిందనే ఆవేదన, ఆందోళన ఇప్పుడు రైతాంగంలో వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీనిపై సమగ్రమైన వివరాలు ప్రతిరోజు కూడా మనం ప్రతినిత్యం నమస్తే తెలంగాణలో వరుస కథనాలు చూస్తూ ఉన్నాం. అటు గోదావరి కాదు, కృష్ణా జలాల కూడా దోపిడీ, 2 జీవనదులను దోచుకొని తెలంగాణలో ప్రజల బతుకును, తెలంగాణలో రైతుల బతుకును ఛిద్రం చేసే మహా కుట్ర కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని అడ్డుకునేందుకే మరో జల హక్కుల పోరాటానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇటీవలే ప్రకటించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకుంటే ఈ తెలంగాణను, భౌగోళికంగా ఏర్పడిన తెలంగాణను మరోసారి తమ గుప్పిట్లో ఉంచుకొని దీన్ని కబలించే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని సహించమని చెప్పి కేసీఆర్ గారు స్పష్టం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పోరాటంకి సిద్ధమవుతోంది. తెలంగాణ రైతాంగం అంతా కూడా సంఘటితంగా బీఆర్ఎస్తో కలిసి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ కథనం మనం చూస్తూ ఉన్నాం. పోలవరం నల్లమల సాగర్ లింక్తో కూడా పెను ప్రమాదం పొంచి ఉంది. సాగర్ కుడి కాలువ ద్వారాను బోలపల్లికి, వెలిగొండ, బనకచెర్ల నుంచి కూడా గతంలో బనకచెర్ల అన్నారు, ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు. పేరు మారినా కూడా తీరు మాత్రం మారలేదు. ఏదో రకంగా గోదావరి, కృష్ణా జలాలను చెరబట్టాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇందులో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలన్న ఏకైక
కనీస ఆలోచనలు కూడా ప్రభుత్వానికి లేవనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. న్యూ ఇయర్ బిగిన్స్ ఆన్ బిటర్ నోట్ ఫర్ రైట్స్ అంటూ ఈ వార్త. రైతులకు పూర్తిగా కొత్త సంవత్సరం అంతా కూడా చేదు అనుభవాలతో ప్రారంభమైందనే అంశం మనం చూస్తున్నాం ఇక్కడ. బ్రేవింగ్ కోల్డ్, ఫార్మర్స్ క్యూ అప్ ఎట్ రైతు వేదికాస్ అండ్ పిఏసిఎస్ ఆఫీసెస్ అంటూ రైతు వేదికల వద్ద అలాగే పిఏసిఎస్ కేంద్రాల వద్ద ఎముకలు కొరికే చలిలో ఆడబిడ్డలు, మహిళా రైతులు కూడా అర్ధరాత్రి నుంచి పూర్తిగా స్వెట్టర్లు, చెద్దర్లు, ఇతర రక్షణగా అనేక రకాల టవల్లు కావచ్చు ఇతర తీసుకొచ్చి అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. కనీసం ఒక్క బస్తా యూరియా కూడా దొరుకుతలేదని చెప్పి ఈ అంశం మనం చూస్తున్నాం. యాజ్ ద వరల్డ్ ఈస్ గేరింగ్ అప్ ఫర్ టు అషర్ ఇన్ ద న్యూ ఇయర్ విత్ సెలబ్రేషన్స్, ఫార్మర్స్ అక్రాస్ తెలంగాణ ర్యాంక్ స్టూడ్ ఇన్ సర్పెంటైన్ క్యూస్ త్రూ ద బిటింగ్ కూల్ నైట్ అండ్ ఫ్రీజింగ్ డాన్, డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ ఎ సింగిల్ బ్యాగ్ ఆఫ్ యూరియా అంటూ ఈ వార్త. wrapped in blankets, women and men were seen camping overnight at రైతు వేదికస్ అండ్ పిఎసిఎస్ ఆఫీసెస్ అంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. ఎంత బాధాకరమైన దృశ్యమో, తెలంగాణ రైతాంగాన్ని తీవ్రంగా కలిచివేస్తున్న దృశ్యం ఇది. తెలంగాణ రైతులు పడుతున్న అగచాట్లు, మునిగి తేలుతూ ఉంటే ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉంటే తెలంగాణ రైతులు, అన్నిటికంటే ముఖ్యంగా మహిళా రైతులు ఈ రకంగా అగచాట్లు పడడం అనేది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అత్యంత బాధాకరం అని చెప్పి రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ అంశం కూడా ప్రధానంగా తెలంగాణ టుడేలో హైలైట్ అవుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం.